నేను ఎలా ఉన్నా అఫ్ కోర్స్ అందంగానే ఉంటాను. నువ్వు బాహుబలి సినిమాలో వద్దు అనుష్క ఎలా ఉన్నావు అంటే ఫస్ట్ హాఫ్ లో పుల్లలు ఏరుకుంటది కదా. వద్దు ఇంకొద్దండి, నన్ను వేపుకు తిన్నది చాలు. సో మీ కామెడీ కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నేను ఒక్కనే కాకుండా మా ఇక్కడనే మన రెడ్డి చింతల నుంచి మన బాబన్న మన జబర్దస్త్ మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గట్టిగా ఒకసారి క్లాస్. అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, తెలవని వాళ్ళు ఉండరు అసలు. ఎవరు అయినా వాళ్ళని అడుగుతారు దగ్గరకు వచ్చి నువ్వు ఎవరు అని. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన మీద నేను మనసు పారేస్తున్నా. ఎవరు? నువ్వా? హాయ్. ఏది అమ్మా? ఇంకా మీతో మాకు పని లేదండి, మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు. ఆయన ఒక్కనే నన్ను గుర్తించారు. ఒక్కసారి ఆయన సరిగ్గా చూసినావా? ఏం సార్ ఒకసారి లంగా నాడలు ఉంటాయి కదా దండం మీద ఆరేసినాయి, అవి అలానే మెడ మీద వేసుకొని వచ్చేసిండు. ఆయన మీద నువ్వు మనసు పారేసుకున్నావు. ఇప్పుడు కొత్త సంవత్సరం కొంచెం స్టైల్ గా ఉండాలి కదా. స్టైల్ గా ఉండాలి నేరి లంగా నాడలు వేసుకొని రావడం అది పద్ధతి కదా. 3000 ఇది ఏది నాడ కాదే డ్రెస్సా? పోనీలే, నాకు చెప్తే చెప్పినావు కానీ మిగతా ఎవరికి చెప్పకు. అలాగే మాతో పాటు మా సీనియర్ మోస్ట్ మా దుర్గారావు గారు, జబర్దస్త్ దుర్గారావు గారు అంటే మీకు ఇప్పటి వరకు తెలవంది ఒకటే, ఈయన ఇక్కడ మన బేసిక్గా ఈ ఇండియా వ్యక్తి కాదు, చూస్తే ఆఫ్రికన్ లా ఉంటాడు కానీ అప్పుడప్పుడు తెలుగు అక్కడక్కడ అంటించినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మీ మాని ముత్యాలను కొద్దిగా మా అందరి కోసం ఒక 4 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా. మైక్ రావట్లేదు సార్. హలో మాట్లాడండి. అందరూ బాగున్నారా? బాగున్నారు. అంటే దుర్గారావు అన్న ఏమంటున్నాడంటే పిడుగురాల ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. అవును ఆ 2 ముక్కలు తప్పితే ఇంకెక్కువ మాట్లాడినా మీకు అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన. నేను మాట్లాడదా? ఎవరు? సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విఎంఆర్ రెస్టారెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితోటి మనం ఈ 31st మంచిగా నవ్వుతూ సరదాగా అందరం ఎంజాయ్ చేస్తూ గడపాలి. ఎందుకంటే కొత్త సంవత్సరానికి వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మనం ఈ నుంచి వెళ్ళి నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. బేసిక్గా 31st అంటే చాలా మంది క్లబ్బులల్లో డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. బేసిక్గా మనం ఫ్యామిలీతో గడపాలి 31st అనేసి అని అనుకుంటారు. బేసిక్గా నా ఫ్యామిలీ అయితే మీరందరూ నేను ఒక ఫ్యామిలీలా భావించుకుంటా. మీ అందరితోటి ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన, కానీ ఈ ఫ్యామిలీ కాదు, హైదరాబాద్ లో ఫ్యామిలీ. నా ఫ్యామిలీ మీద చేస్తే మర్యాద ఉండదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చెబుతా కానీ సరే మేము అక్కడి వరకు అలా వెళ్ళొస్తాం. సరే ఒక్క నిమిషం నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏమైందిరా మరి చెబుతున్నారు బాగాలేనని? ఏమన్నా వచ్చిందా అయింది మీకు? అమ్మా ఏమైందిరా పిల్లలు జెండాలు చెప్పండి. సరే అమ్మ, మీ అందరికీ తెలుసో లేదో మాది పల్నాడే రెండు చింతల. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. బేసిక్గా పల్నాడు వాళ్ళు అంటే ఇలా సైలెంట్గా ఉండరు, కొంచెం అరుస్తారు. బహుశా ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎక్కడ వాళ్ళని పిడుగురాల వల్ల కాదని డౌట్ వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చా, కొంపదీసి మీరు కూడా హైదరాబాద్ నుంచి చుట్టాలాగా ఏమన్నా వచ్చారా? అంటే వాళ్ళ అర్థం అనుకున్నారు, వాళ్ళు అరిచి చప్పట్లు కొడదాం అనేసి అనుకున్నారు. కానీ మీరు లంగా నాడని ఎప్పుడైతే మెడ మీద వేసుకుని వచ్చిందో వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. అది మోడల్, మోడల్ అది. మా జంటను చూసి కుళ్ళు రాని చాలు చనివిచ్చిన వాడిని సంకనెక్కకి గిడదా చేయి తీసేయి. వాళ్ళ కుళ్ళు ఎదవకి నాలంటే అందగతి దొరకలేదని కుళ్ళు. ఎవరికి? నీ ప్రోత్సాహం ఎలాగే ఉండాలి. ఈవెంట్ అయిపోయేదాకా ఏదో ఉందిరా నీకు. ఈవెంట్ వరకే ఇక్కడ ఉంటుంది, బయట ఈ ప్రోత్సాహం ఉంటే మనం ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, అక్కడనే ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. మరి మీరు ఏదైనా మాట్లాడితే దుర్గారావు మాట్లాడరా, మనోళ్ళు అందరూ చెప్పు. బేసిక్గా అది ఎలా అయిపోయింది కదా, రెండోసారి హాయ్ చెప్తున్నాడు.
నేను ఇక్కడికి వచ్చినందుకు ఒక మాట ప్లీజ్ బాబు గారు, నేను మీ ఏరియాకి వచ్చి నన్ను డామినేట్ చేయకండి ప్లీజ్. సారీ సార్ నాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి. బేసిక్గా ఒక్కసారి అందరూ క్లాప్స్ కొడతారా? ఎందుకంటే క్లాప్స్ కొట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ఒకసారి రామ్దేవ్ బాబా గారి దగ్గరికి వెళ్ళాను. రామ్దేవ్ బాబా గారి దగ్గరికి వెళ్తే రామ్దేవ్ బాబా గారు నాకు ఒక చిట్కా చెప్పారు. ఏమని? క్లాప్స్ కొట్టడం వల్ల చాలా ఉపయోగం. సరే కదా, మీ ఆయన గవర్నమెంట్ టీచర్ కదా, మరి మీ ఆయన ఎలా ఉన్నాడని రెండవ అని అడిగితే ఆమంటది, నేను మొన్న ఒక 2 రోజులు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను లేటుకు వచ్చిందని మా అమ్మ నాన్నని పిలిపించి గోడ కుర్చీ చేయించింది మా ఆయన. వీళ్ళతో కూడా నేను ఏం చేయాలో తెలియదు అంటే 3వ ఆమెని అడుగుతారు వీళ్ళిద్దరు కలిసి. సరేనే మీ ఆయన ఏం చేస్తాడంటే అంటే మీ ఆయన లెక్క కాదు మా ఆయన పొలిటికల్ లీడరు. నేను మొన్న కొత్తగా నేను ప్రెగ్నెంట్ అయితే మా ఆయన ఏమన్నాడు తెలుసా, దీనికి నాకు సంబంధం లేదు, ప్రతిపక్షాల కుట్ర అన్నాడే. ఓకే, నవ్వుకున్నారు కదా, ఇప్పుడు దుర్గారావు జోక్ చెప్తాడు. ఏం చెప్పాలి అర్థం ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇంకా మరెన్నో మంచి స్కిట్లతో మేము ముందుకు వస్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే సాంగ్ నన్ను పాడమంటారా? మీరు పాడండి. నేను పాడితే ఇక్కడ ఎవరు ఉండరండి. ఆల్రెడీ ఆ గౌరవాన్ని ఇందాక మీరు పాడదు. అమ్ము ఫోన్ చేసింది. అమ్ము ఎవరు? వాళ్ళ ఎవరు? దుర్గారావు గారు మాట్లాడరా? సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఒక కామెడీ నచ్చినట్టయితే కొంచెం గట్టిగా. మన గుడిగిరాలు ఎలా అనిపించింది? అయ్యో, పల్నాడు సూపర్ గా ఉంటది, ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. పల్నాడు చాలా ఇష్టం. మన ఇంకా దీన్ని జిల్లా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరూ ఎప్పుడా ఎదురు చూసినటువంటి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్ గారు అయినటువంటి ఎస్ఆర్ గారు కూడా వచ్చేసారు కాబట్టి కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తే హార్టీ వెల్కమ్ తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ. అందరికీ నమస్కారం. సో పిడుగురాలలో ఫస్ట్ టైం వచ్చాను, న్యూ ఇయర్ కోసం వచ్చాను. సో మీ అందరినీ ఇలా చూడడానికి, ఇలా రావడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 సంవత్సరం చాలా బాగా అందరికీ గడిపింది అనుకుంటున్నాను. అందరూ చాలా బాగా మంచి మెమరీస్, మంచి అచీవ్మెంట్స్, మంచి ఎక్స్పీరియన్సెస్ అన్ని నేర్చుకుంటూ ఇప్పుడు 2025 రాబోతుంది. ఇంకా కొన్ని 2 hours వస్తుంది 2025 కొత్త సంవత్సరం. సో ఈ కొత్త సంవత్సరం మీ అందరితో, అందరూ నార్మల్లీ వాళ్ళ ఫ్యామిలీస్ తో, వాళ్ళ అమ్మ నాన్నతో అలా ఉండాలనుకుంటారు. కానీ నేను ఇంత దూరం మా అమ్మ నాన్నని అక్కడ ఇంట్లో వదిలేసి మీతో ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చాను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ 2025 అందరికీ చాలా బాగా గడపాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడ పిలిచిన, ఇన్వైట్ చేసిన విఎంఆర్ రెస్టారెంట్స్ మన వెంకట్ గారికి థ్యాంక్ యూ. సో ఇంకేం చెప్పాలి, పాట పాడాలి. ఎస్, మీరు మంచి సింగర్ అండ్ డాన్సర్ అని మాకు తెలుసు. సో బేసికల్ గా టీవీలో హీరోయిన్ గా మిమ్మల్ని చాలా మూవీస్ లో మేము చూసాము. పాట నాకు అలా సిచ్యువేషనల్ గా రాదు, కానీ నాకు ఎప్పుడు కస్టమర్ అడిగితే వచ్చే తెలుగు పాట చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అదే 2 లైన్స్ మీకోసం పాట. నేను నువ్వంటూ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండేదింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా
యాక్చువల్లీ అసలు మేము నార్మల్గా మ్యామ్ తోటి మేము వచ్చేటప్పుడు ఒకే కార్లో వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఎలా అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అందరిని ఒక చిన్న మత్తులోకి తీసుకెళ్ళారు. పడిపోయారు అనుకున్నా మేము పడిపోతాం ఇప్పుడు. కానీ మాక్సిమం చాలా మంది హీరోయిన్స్ అనేసరికి తెలుగు రాదు, కానీ ఇంత చక్కగా అసలు పాడారు. నాకు కూడా రాదు ఇలా పాడు. నిజంగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నువ్వు పాడితే ఎట్లుంటుంది కదా, నేను చేయడేస్తా చూడు, నేను చేయడేస్తా చూడు, నా చేయడమేమో చూడు, పోతే తీసేస్తా చూడు, చంపరకని జారు బిడ్డాయా చేసుకోవచ్చు కదా, నాదం ప్రూవ్ చేసేది. మరి ఇప్పుడు మీరు పాడుతుంటే మా దుర్గారావు గారు నేను పాడతా అనేసి అని అంటున్నాడు. దుర్గారావు గారు మైక్ ఓకే 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 సార్ పాడండి. కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడండి సార్. మైక్ చెరిగా దీంట్లో మాట్లాడండి. మైక్ నాకు ఇచ్చేసారు కదా, ఉన్న మంచి ఓకే సార్ 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 పాడండి. మేడం పాట పాడతాను అసలు నాకు తెలియకుండా ఒక పాట వచ్చేసింది. మీకు తెలుసు, నాకు తెలుసు. గోదావరి గట్టి మీద రామచిలక, గోదావరి గట్టి మీద రామచిలక, గోదావరి గట్టి మీద రామచిలక, గోరింటాల పెట్టుకున్న చంద్రబాబు నీవేవే. సార్ మీరు నాకు ఆ రామచిలక ఒకటి అర్థమైంది, ఆ గోదావరి మింగేశారు, అదొక్కటి కూడా బయటకు వచ్చి ఉంటే బాగుండేది. మ్యామ్ సారీ మ్యామ్. నేను రెండు పాటలు మీరందరూ కొంచెం గుండె రాయి కొంచెం గుండె గట్టిగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. పాడినా మరి నువ్వు పాడినా నిన్ను వీడని నీడను నిన్ను జరిగిందంటావా? పాట అది. నిన్ను వీడని నీడ కాదు, నువ్వు పిశాచాను అని ఇదాకా ప్రూవ్ చేయాలేమనుకున్నాను. పిశాచాలు ఎంత మంచిది తెలుసా మీకు? అవును. ఏం మేడం పిశాచాలు మంచివి కదా? మంచిదేనమ్మా, ఈ ఆర్గనైజర్లను పట్టుకుంటాయి, ఈవెంట్ చేస్తామని. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేడం గారు పాడటం అయితే ఇప్పుడు హలో ఏ ఎంత కోపం ఉంటే మైక్ కార్డ్ చేస్తావా? ఏం కదా, పాట బాగాలేకపోతే ఏం కాదు, కానీ మైక్ పెట్టు. బ్యాటరీ అయిపోయిందా? అంతే, బ్యాటరీ అయిపోతుంది. ఎంతసేపు కావాలని కుళ్ళు, నా వాయిస్ అందమైన వాయిస్ వాళ్ళు వినట్లేదు, కుళ్ళు. సో థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు అయితే మేడం గారు పాట పాడడం చూస్తారు. మేడం గారు ఒక మంచి డాన్సర్ కూడా. సో మేడం గారు డాన్స్ చూడాలన్నా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే సో మేడం గారు డాన్స్ చేయడానికి కూడా రెడీ అనమాట. మేడం సో
నేను మీ ఎస్తర్ని. అశోక్ ములుగురి వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఎవరెవరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదు తొందరగా ఈ సంవత్సరంలో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. జబర్దస్త్ ప్రవీణ్. అశోక్ ములుగురి వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ జబర్దస్త్ ప్రవీణ్. అశోక్ ములుగురి వ్లాగ్స్ ఈ నూతన సంవత్సరం ఎందుకంటే బ్రైట్ గా అందరికి ఏమంటారు ఇంతకుముందు జరిగిన దానికంటే బెటర్ గా ఉండాలని కోరుకుంటూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఛానల్ తో మీ ముందుకు వస్తాం. అశోక్ ములుగురి వ్లాగ్స్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. ఫ్రమ్ D16 కృష్ణ మాస్టర్ టీమ్ కింగ్స్ ఆఫ్ కరీంనగర్ టీమ్ పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ నా తరపున ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. Hello, I'm Anisha Kumari. I'm from Ranchi and I have done D14. And wish you happy new year, everyone. Wish you happy new year. Please subscribe Ashok Mulguri Vlogs. Happy new year.